ఊటుకూరు అండి. ఊటుకూరు మండలం గంపలగూడ మండలం, జిల్లా ఎన్టీఆర్ జిల్లా. మీరు యూట్యూబ్లో చూసి ప్రజ్వల్ సీడ్స్ వారిది కావ్య తెచ్చుకున్నారు కదా? అవును సార్. యూట్యూబ్లో చూసినట్టే ఉందా? ఉంది సార్, అంతే ఉంది. ఎలా ఉంది ఇప్పుడు చెప్పు, చెట్లు ఎట్లా ఉంది, కాయ ఎలా ఉంది? కింద నుంచి పై దాకా చిక్కడి కాపే సార్, బాగుంది. నేను ఇది 9999 ఇది 3వ సంవత్సరం మన ప్రజ్వల్ సీడ్స్ వేయబడి. ఫస్ట్ 9999 ఆ గడ్డలు వేసింది. ఫస్ట్ కోత 20 వచ్చింది. 3 సంవత్సరాల క్రితం 20 వచ్చింది ఫస్ట్ కోత. మొత్తం మీద 33 క్వింటాలు వచ్చింది. 9999 నమ్మకంగా మంచిగా కాసిందే, అసలు నెంబర్ 1 కాసింది. ఇప్పుడు కావ్య ఎలా ఉంది మరి? కావ్య ఇది 2వ సంవత్సరం సార్. 2వ సంవత్సరం. ఎన్ని ఎకరాలు వేసావు కావ్య? ఇన్ని 1 ఎకరం, 5 ఎకరం, 5 ఎకరం, మొత్తం 2 ఎకరాలు వేసావు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది దిగుబడి కావ్య అన్న సార్? కావ్య వచ్చింది సార్ 25 పైన వచ్చింది. పొలం నాది ఇంకా చాలా తక్కువ సార్, 70 సెంట్ల పొలం. అంతే. 70 సెంట్ల పొలంలో 25 క్వింటాల పైన. అవును. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసావు కదా, ఎలా ఉంది మరి? బాగుంది సార్. అంటే ఈ వర్షాలకి బాగా దెబ్బతిన్నాయి కదా, తట్టుకుంది సార్. నీ పొలం కూడా బాగా దెబ్బతింది వర్షానికి. అవును. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, రికవర్ అయింది సార్. రికవర్ అయిందా? అంటే నువ్వు ప్రజ్వల్ సీడ్స్ వారి ఫ్యామిలీ? అవును సార్, ఫ్యామిలీ నెంబర్ అంతే ఉంది. కానీ నేను ఫస్ట్ వ్యవసాయం మొదలు పెట్టడంతోనే కావ్య మన 9999 మొదలు పెట్టాను. ఓకే, 9999 అది మంచి లైఫ్ ఇవ్వడంతో వ్యవసాయంలో నిలబడినారు మీరు అసలు. అవును సార్. ఫస్ట్ కాయ కూడా 20 మీ ఊర్లో బెస్ట్ కు పోయినాయి, 20,000 లెక్క పోయినాయి. మీ ఊర్లో ఎప్పటి నుంచి తోటలు వేసే వాళ్ళు నష్టపోతున్నా కానీ మీకైతే నష్టం లేదు. సార్, ఇది మీ సెంటర్ లో చెప్పిన మాట. అవును సార్. మీరు స్టార్ట్ చేసి మన సాయి బాలాజీ సాయి బాలాజీలో తోటమాలలో తెచ్చారు. మన మురళి ఇప్పించారు. 9999 బ్రహ్మాండంగా మీకు. మన పెంగోళ్ళ అబ్బాయి వరకు చేసిండు మన 99 కింద. ఆ అబ్బాయి పెంగోళ్ళ అబ్బాయి ఇప్పించాడు. 9999 వేయటం వల్ల నువ్వు వ్యవసాయానికి ఫస్ట్ సంవత్సరం వేసావు కాబట్టి నేను నిలబెట్టింది. అవును సార్. అది నిలబెట్టకపోతే మళ్ళీ వ్యవసాయం దగ్గరికి వచ్చేవాడు కాదు. అప్పుడు మంచి రేటు మీద అమ్మావు. అవును, మంచి రేటు మీద. నల్లి లేదు. ఎట్లా ఉంది? తెగుళ్ళు ఎలా ఉన్నాయి? తెగుళ్ళు నల్లి ఎలా ఉంది? సంవత్సరం ఎక్కువ ఉంది. తెగుళ్ళకు ఇవన్నీ అనవసరం కదా సార్. కాటా మెయిన్. దిండుగా వస్తుంది, కాట దిండుగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎకరం మీద ఎంత వస్తుంది అనుకుంటున్నావు? ఇప్పుడు కాసిన దాన్ని బట్టి ప్రస్తుతానికి 12-13 వస్తుంది. ఇప్పుడు 12-13 వస్తుంది ఫస్ట్ కాపు. ఎందుకంటే వర్షాలు దెబ్బతింటాం. చెట్టు సైజ్ ఎలా ఉంటుంది? వెడల్పు కానీ పొడుగు కానీ? 3 వస్తుంది సార్. ఇప్పుడు 3 పైన వస్తుంది. 3 పైన వస్తుంది వెడల్పు. 3 ఎత్తు 4.5-5 వస్తుంది. 4.5 వస్తుంది. మీకు దగ్గర 5 అడుగుల పైనే ఉన్నాయి. ఆయన చూడండి అక్కడ. అసలు దీంట్లో మీరు మురళి వచ్చి వస్తే అసలు కనపల్ల ఆయన, అంటే కొద్దిగా హైట్ తక్కువగా కనపడలేదు. 5 అడుగుల పైన ఉన్నాయి తోట. ఇప్పుడు 7 వర్షాల కారణం వల్ల కొంచెం అట్టుంది. పోతా ఉంది. ఇప్పుడు 2:30-3 అవుతుంది టైము. అయినా కూడా ఇంకా పోతా, ఇంకా చెట్టు పచ్చగా ఉన్నాయి. తోటకి ఈ తోటకి డిఫరెన్స్. పక్క తోటలు అలా ఉన్నాయి కదా. ఫార్మింగ్ చేయడం కూడా పద్ధతులు ప్రకారం సార్. అదే బాగా పండించగలరు. ఇక టైమింగ్ అనమాట మనకి. ఏదైనా శాఖరే సార్ మొత్తం. కింద నుంచి చూడండి సార్, ఇది 2 పల్లెకలుగా వచ్చింది. ఇక్కడ నుంచి అన్ని బ్రాంచెస్కి విడిపోయి ఎక్కడికక్కడికి ఏ కొమ్మ చూసినా కానీ మంచిగా ఒక 200 కాయ అన్నట్టు కాసింది. ఇట్లా ఎక్కువ కొమ్మలు ఉండటం వల్ల రైతుకి ఈ పండుగ కాయ అనేది దగ్గర చెట్టు కాయ ఎంత ఉంటుంది? దగ్గర 600-700 దాకా ఉంటుంది. అంతే ఉంటుంది. 600-700 కాయ తక్కువ ఉంటుందండి. ఇదిగోండి కొమ్మల్లో మీకు కాయ కనిపించదు. ఇంకా ఇది చూడండి ఎంత కాయ ఉందో. ఇదంతా ఇంకా పచ్చికాయ ఉంది. రౌండ్ అప్ లో బుష్ మీకు ఇంత పెద్ద చెట్టుకి అటు పక్క నుంచి కూడా తీయాలిగా. మీరైతే హ్యాపీ సార్. మిగతా రైతులందరూ చేసుకోవచ్చు సార్. 100% యూట్యూబ్ లో చూపించే పర్ఫెక్ట్ మేము చూపించాయి అన్ని చూపించినా నమ్మను కానీ సార్ మనది కంపల్సరీ మన మిగతా నమ్మవు కానీ మన అయితే అసలు కన్ఫర్మ్ గా.